So today's title is Three Evils. మనం ఈ దినము మూడు సంఘాల గురించి మనం చూద్దాము. Three evils, evil. మూడు చెడుల గురించి మనం చూద్దాము. So what is the difference between sin and evil? పాపమునకు చెడుతనమునకు ఉన్న తేడా ఏమిటి? The sin is the one which bring short of the glory of God. పాపము మనల్ని దేవుని యొక్క మహిమను పొందుకోకుండా అది తక్కువ. But where is the evil is the one take us away from the living God. కానీ చెడుతనం అనేది జీవగల దేవుడి నుంచి మనల్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. So sin, if we sin, that we have if we repent, we can have a repentant heart and come back to God. మనం పాపం చేసినప్పుడు మనం పశ్చాత్తాపడినట్టయితే మరలా మనం దేవుని యొద్దకు మరలా తిరిగి రాగలము. But when we have an evil heart, it's an unbelieving heart, then that will take us away from God. కానీ మనలో దుష్ట హృదయము అవిశ్వాసంతో నిండిన హృదయం మనలో ఉన్నట్టయితే అది మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం తీసుకుని వెళ్ళిపోతుంది. So today we see the three evils which can take us away from the living God. ఈ దిన ముందు మనము మూడు రకములైన చెడుతనం గురించి లేక దుష్టత్వం గురించి ఏవైతే మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం తీసుకెళ్ళి వెళ్ళిపోతాయో ఆ చెడుతనం గురించి మనం చూద్దాం. One is unbelieving heart. ఒకటి అవిశ్వాస హృదయము. Second one is love of money. రెండవది ధనం యొక్క ప్రేమ. Third one is wise in our own eyes. మూడవది మన దృష్టిలో మనమే జ్ఞానులుగా ఎంచుకుంటాం. So these three sins that when we are being young people, we have to face and overcome these three evils. యవనస్తులుగా ఉండగానే ఈ మూడు రకములైన చెడుతనముల విషయంలో ఈ దుష్టత్వం విషయంలో మనము జయం పొందాలి. Yeah, that there will be a unbelieving heart when you are young, because you are living in the world with many friends and unbelievers and unbelieving relatives and surrounded you, and you are prompt to have a unbelieving heart. ఈ లోకంలో అవిశ్వాసులైన స్నేహితులతో లేకపోతే బంధువులతో జీవిస్తున్నప్పుడు మనము ఆ యొక్క అవిశ్వాస హృదయం పొందే అవకాశం ఉంది. As you are young, that if you will be anxious about the future, and because of that we'll have tempted in money matters. యవనస్తులుగా ఉండగానే భవిష్యత్తు గురించి ఎంతో చింత కలిగి మనం ధనం విషయంలో ఎంతో శోధించబడతాము. And we love and we tempted, and because we don't have faith in God, we put a faith in money. మనం దేవుని యందు విశ్వాసం లేకపోవడం బట్టి మనం ధనం యందు విశ్వాసం ఇస్తాము. So unbelieving heart and love of money both are interlinked. అవిశ్వాస హృదయము మరియు ధనాశ అనేది రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. And third one is being wise in our own eyes. మరి ఒకటి మన దృష్టిలో మనమే జ్ఞానులుగా ఎంచుకొనుట. And because that also take us away from the living God. అది కూడా మనల్ని దేవుని యొద్ద నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. So we see it in Hebrews chapter 3 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. Please read, brother. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. Here it says, in one translation it says, pay attention. మరి యొక్క తర్జుమాలో దాని విషయమై శ్రద్ధ కలిగి ఉండని చెప్పి రాయబడినది. Pay attention for what? దేని విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి. See that, is there any of you having a evil unbelieving? Unbelieving is the evil. విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అవిశ్వాసం అనేది దుష్టత్వంతో సమానం. And that falls away from that will take us away from the living God.
అది మనల్ని జీవంగల దేవుడి యొద్ద నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. So that we have to see it when we are young, we'll have so many doubts and unbelief comes in our heart in the that we are living in this world. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యవ్వన కాలంలో అనేక రకములైన సందేహములు, అవిశ్వాసం మన హృదయంలోకి వస్తుంది. And whether is it possible to live a victorious life? ఈ జీవితంలో మనము జయకరమైన జీవితం జీవించడం సాధ్యమేనా? No, it is not possible. When we see around many people are when we are living in this world, many people are say that no, this is not possible to live such a life. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అటువంటి జయకరమైన జీవితం జీవించడం అసాధ్యం అని చెప్పేసి చెప్తా ఉంటారు. And because of that, what happened that we also tend to discourage because of the unbelieving heart enter in our hearts. అందును బట్టి మనలో అవిశ్వాస హృదయం ఉండటం బట్టి మనం కూడా ఎంతో నిరుత్సాహపడతాము. And when that we have to how can we overcome that unbelieving heart? అటువంటి అవిశ్వాస హృదయం మనం ఏ విధంగా జయించగలము? It says the faith comes by hearing and hearing the word of Christ. మనం చదువుతాం కదా, విశ్వాసం అనేది మనం క్రీస్తుని గురించిన మాటలు తిరిగి వినడం వల్ల వస్తుంది. Yeah, we should stop listening that hearing that words of unbelief. మనం అవిశ్వాసం మాటలు వినడము ఆపివేయాలి. And stop mingle with that people those who are having the heart of unbelief. అవిశ్వాస హృదయం గలవారిని కలిసి వారితో సహవాసం చేయడం అనేది ఆపివేయాలి. Instead of that have associated with the godly people who have faith in God and to encourage you and say that yes, this is possible to live this Christian life. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో జయకరమైన జీవితం జీవించడం సాధ్యమే అని చెప్పే విశ్వాస హృదయం గల వారితో మనం ఎక్కువగా సహవాసం చేయాలి. And otherwise that we are because that we also slowly get that evil poison. We will get that evil poison and drink that poison, and slowly we will go away from the living God. లేకపోతే ఆ చెడు విషయంలో మనం కూడా తాగి మనం కూడా జీవంగల దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతాము. And so that he said, pay attention, dear brothers and sisters. We have to pay attention to this, whether we have that evil, unbelieving heart comes in our heart or not. కాబట్టి మనలో జీవంగల విశ్వాసం లేని దుష్టహృదయం మనలో ఏదైనా ఉందేమని చెప్పేసి మనం పరీక్షించుకోవాలి. And so what we have to do that it says that we see Matthew 13:58 says, because of the unbelieving heart, Jesus said, I'm not able to do miracle in their midst. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వారి యొక్క అవిశ్వాసం బట్టి నేను వారి మధ్య అనేకమైన అద్భుతం చేయలేకపోయానని చెప్పేసి ప్రభు చెప్తారు. Yeah, because of the unbelief, because we are not able to experience that miracle of God in our life. మనలో ఉన్న అవిశ్వాసం బట్టి మన జీవితంలో మనం అద్భుతం చూడలేము. What is the miracle of God? That we to come to the bigger overcoming life. That's a miracle in our life. మన జీవితంలో ఆ యొక్క జయకరమైన జీవితం మనం జీవించడమే అది ఒక పెద్ద అద్భుతం. Yeah, that in Roman we see about Paul. మనం రోమీయుల రాసిన పత్రికలో పౌలు గురించి చదువుతాము. Paul 7 it says, Paul 7:24 he says, wretched man that I am, who can deliver set me free from the body of this? Thanks be to God through Jesus Christ to our Lord, so that he said, thanks be to God through Jesus Christ, so that I can overcome this. రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. Yeah, he said, yes, thanks be to God through Jesus Christ that he has set me free from the body of this death. ఈ యొక్క మరణంలో శరీరం నుండి యేసుక్రీస్తు ప్రభు నన్ను విడిపించినారు. Yeah, yes, how many people say that? Yes, thanks be to God that through Jesus Christ that he has brought me into that victorious life. ఎంతమంది ఆ విధంగా మరణంలోని శరీరం నుండి దేవుడు క్రీస్తు ప్రభు నన్ను విడిపించినారు, ఆ విధంగా జయకరమైన జీవితంలోకి తీసుకొచ్చారని చెప్పి ఎంతమంది చెప్పగలరు? Yeah, not many say that.
Not many could say that. Not many could say. అనేక మంది ఆ విధంగా చెప్పలేరు. So we have to have a close fellowship with those who have the words of faith. ఆ విధంగా విశ్వాసం గల హృదయం గల వారితో మనం ఎక్కువగా సహవాసం చేయాలి. Yeah, that in Hebrews 3 verse 13 it says, encourage one another. Why we have to have fellowship with them and get encouragement? Because encourage one another daily. మనము ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒకరినొకరు పురికొలు పోవాలని చెప్పేసి రాయబడింది. మనం ఎందుకు ఆ విధంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి? Because easily that our heart may be hardened with unbelief. ఎందుకంటే సులభంగా మన హృదయము కఠినమైపోతుంది with unbelief. అవిశ్వాసంతో. That is why that we have to have close fellowship with the people, those who have fellowship, have the words of faith and who will encourage us in living, going this way. ఎవరైతే విశ్వాసం మాట్లాడతారో ఈ యొక్క మార్గంలో నడవాలని చెప్పి ఎవరైతే ప్రోత్సహిస్తారో అటువంటి వారితో మనం ఎక్కువగా సహవాసం చేయాలి. Second evil, 1 Timothy 6 verse 10. రెండవ చెడుతనము దుష్టత్వం అనేది తిమోతి రాసిన రెండవ పత్రిక 6 verse 10. 6వ అధ్యాయము 10వ వచనము. Read. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు. Yeah, it says that love of money is root of all sort of evil. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. And some of the longing for it. కొంతమంది దాన్ని ఆశించినారు. And they wandered away from the faith. విశ్వాసం నుండి తొలగిపోయి. And pierced themselves with many griefs. నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు. See here, what are the things that the love of money can do this? ఇక్కడ ధనాపేక్ష ఏం చేయగలదో చదువుతున్నాము. And first it wanders away from the faith. అది మనల్ని విశ్వాసం నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. And pierced themselves with many griefs. నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు. So what Paul is saying that, but flee from these things, O man of God. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించని పౌలు చెప్తున్నాడు. Flee from these things. నీవైతే వీటిని విసర్జించు. Yeah, so that is such a evil that we have to flee from the love of money. ఈ యొక్క ధనాపేక్ష అనేది చెడుతనం గనక వీటిని విడిచి పారిపోవాలని చెప్పి పౌలు చెప్తున్నాడు. That when you face this temptation, because the sins are like evils are like an onion. ఈ యొక్క చెడుతనం అనేది ఒక ఉల్లిపాయ లాగా ఉంటది. This temptation, yes, the love of money, it's an onion. If you peel one layer, another layer will be there. ధనాపేక్ష అనేది పొరలాగా ఉంటది. ఒక పొర తీసినప్పుడు మరి ఒక పొర వస్తుంది. Yeah, when you are young, you have to peel, you have to face it and peel it out. యవన కాలంలో ఉండగానే దాన్ని ఆ ఉల్లిపొరను తీసివేసి పూర్తిగా పారవేయాలి. After some time again we see that again we remove it. కొంతకాలం అయిన తర్వాత మరలా తీసివేయాల్సి వస్తుంది. After you become 50 years or 60 years, again you will see that peel it out. 50-60 సంవత్సరంలో వచ్చిన తర్వాత మరలా దాన్ని చూసినప్పుడు మరలా పొరను తీసివేయాలి. Yeah, we have to constantly face this temptation. ఎల్లప్పుడూ మనము ఈ యొక్క శోధనను ఎదుర్కొంటూ ఉంటాం. But when you are young, whatever the temptation God brings you, you have to face and work on that. కానీ యవన కాలంలో ఉండగానే ఏదైతే శోధన మీ జీవితంలో వస్తుందో దాన్ని మనం జయించాలి. Yes, we have to overcome that love of money when you are young, because that temptation when you are young, it won't be like a bigger temptation. It's a small temptation, but you have to overcome that evil. యవన కాలంలో ఉన్నప్పుడే ఆ యొక్క ధనాపేక్షను జయించాలి. కొంతకాలం పెద్ద అయిన తర్వాత దాన్ని మనము ఫేస్ చేసినప్పటికీ దాన్ని కూడా అప్పుడు జయించాలి. So that it is a constantly we have to face this evil and we have to overcome it. ఎల్లప్పుడూ మనము ఈ యొక్క ధనాపేక్ష అనే చెడుతనం మనము ఎదుర్కొంటూ ఉంటాము. దాన్ని ఎల్లప్పుడూ మనం జయిస్తూ ఉండాలి. Because whenever such a temptation comes, I say that I want to be content with what I have. కాబట్టి అటువంటి శోధన వచ్చినప్పుడు నేను కలిగిన వాటితో నేను తృప్తి కలిగి ఉంటా అని చెప్పేసి మనం అనుకోవాలి. Yes, there's a verse often encourages me, do not haste to become rich.
మనం చదువుతాం కదా, మనం ధనవంతులు అవడానికి మనం త్వరపడకూడదని చెప్పేసి చదువుతాం. Many went after that and they lost they lost their life. అనేక మంది దాని వెనకాల పరిగెత్తి తమ యొక్క జీవితం పోగొట్టుకున్నారు. So we have to be, and also we see it in Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తాము. Hebrews chapter 13, verse 5. Make sure that your character is free from the love of money. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. No, make sure that your character is free from the love of money. Make sure. మీ యొక్క స్వభావంలో ఆ ధనాపేక్ష అనేది లేకుండా అది మీరు నిశ్చయించుకోనండి. Yeah, it is so that it is not be that we have to make sure, yes, that each and every time you face it, yes, I want to free from this, I want to free from this, I want to free from this. ప్రతి ఒక్కసారి ఆ శోధన మనం ఎదుర్కొన్నప్పుడు నేను దీని నుంచి విడిపించబడాలి, నేను విడిపించబడాలి అని చెప్పేసి మనం అనుకోవాలి. Yeah, I don't, because whenever you come to that, we want, there are so many things in the world to become rich quickly. ఈ లోకంలో అనేకమైన మార్గాల ద్వారా మనం త్వరగా ధనవంతులం అవడానికి అనేక మార్గాలు మనకు కనబడుతుంది. It says, he who has to become rich will not go unfinished. ఎవరైతే ధనవంతులు అవడానికి త్వరపడతారో వారు నశించిపోతారు. He will not go unpunished. శిక్షింపబడకుండా తప్పించుకోలేడు. There will be a punishment those who want to haste to become rich. ఎవరైతే ధనవంతులు అవడానికి త్వరపడతారో అటువంటి వారు శిక్షించబడతారు. Yes, but young brothers and sisters, you should not be haste to become rich. That God is the one who to make you rich. Yeah, he said, my God will supply all your needs. మన యొక్క దేవుడు మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారు కనుక మనం ధనవంతులు అవడానికి మనం త్వరపడకూడదు. So believe this verse in verse 5 that make sure that your character is free from the love of money, being content with what you have. మనం కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి మన స్వభావంలో మన యొక్క గుణగణంలో ధనాపేక్షలు లేకున్నట్లుగా మనం నిశ్చయించుకోవాలి. Yeah, many people that people they copy the word and buy the land, buy house, and not one, they are not satisfied with 1, 2, 3, 4. So they are not content with what they have, but with what they have, they will be keep on increasing themselves. ఈ లోకంలో మనం చూసినట్టయితే అనేక మంది ఈ గృహం కొనుక్కొని స్థలం కొనుక్కొని తమ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండకుండా తమ యొక్క కలిగిన ఆస్తిని పెంచుకుంటూ ఉంటారు. When I was working, that many people used to tell, why you have there only one house? Do you have any other property? No, I don't have any, but I have one. I am content with what I have. నేను పని చేస్తున్నప్పుడు ఏంటి నీకు ఒక్కటే గృహం ఉందా, ఎందుకు ఇంకోటి కొనుక్కోలేదు అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఒకటే కలిగి ఉండడంలో నేను తృప్తి కలిగి అని చెప్పి చెప్పాను. Are your colleague, are your this thing, and I know that they have this they boast about themselves. What? So that's I am happy. నా యొక్క స్నేహితులు నేను అది కలిగి ఉన్నాను ఇది కలిగి ఉన్నాను అని చెప్పి చెప్పినప్పుడు నాకు కలిగిన వాటితో నేను తృప్తి కలిగి అని చెప్పి చెప్పాను. And see that the following verse he says, and if you be content with what you have, and for he himself will said, I will never desert you, nor will ever forsake you. మన కలిగిన వాటితో మనం తృప్తి పొంది ఉన్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నేను ఏమాత్రం విడువను నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. So what a promise, brothers and sisters, when we are content with, when we are not haste to become rich, the Lord says, I will never desert you and never forsake you. నేను ధనాపేక్ష లేకుండా మనం కలిగిన వాటితో తృప్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నేను ఏమాత్రం విడువను నేను ఎన్నడూ ఎడబాయను అని చెప్పేసి చెప్తున్నాను. Yeah, faith in this promise. ఈ వాగ్దానంలో విశ్వాసం కలిగి ఉన్నాం. Yeah, we should have a faith. Yes, we should not have an unbelieving heart on this promise. ఈ యొక్క వాగ్దానం విషయంలో మనము అవిశ్వాస హృదయం కలిగి so because that he never forsake us, so verse 6 says, so we confidently say that the Lord is my helper, I will not be afraid, and what the men can do to me. కాబట్టి ప్రభు నాకు సహాయుడు,
నేను భయపడను, నరమాత్రం నాకేం చేయగలని మంచి ధైర్యంతో చెప్పగలరు. Yeah, those who content with what they have, they will say that, yes, the Lord is my helper. ఎవరైతే తమ కలిగిన వాటితో తృప్తి కలిగి ఉంటారో ప్రభు నాకు సహాయుడు అని చెప్పి చెప్తారు. Yeah, brothers and sisters, if you want the Lord be my helper, and if you want to gain this promise, we have to flee from this evil love of money. ఎవరైతే ఈ వాగ్దానంను క్లెయిమ్ చేస్తారో అటువంటి వారు ఈ ధనాపేక్ష నుండి దూరంగా పారిపోవాలి. Because those who go after the verses, they pierce their heart, and they will face so many evil. ఎవరైతే ఈ ధనాపేక్ష వెనకాల పరుగుపడతారో అటువంటి వారు తమను తామే పొడుచుకుని ఎంతో దుష్టత్వంలో వారు ఎదుర్కొంటారు. The love of money leads to hatred and unforgiveness. ఈ యొక్క ధనాపేక్ష అనేది క్షమించలేని స్వభావనకు దేశమునకు నడిపిస్తుంది. So if we flee from this love of money, the Holy Spirit of God will fill our heart with His love. ధనాపేక్ష నుండి మనం దూరంగా పారిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ప్రేమతో నింపుతారు. We see that the few characters that in the Bible says those who went after money. బైబిల్ గ్రంథంలో ఎవరైతే ధనం వెనకాల పరిగెట్టారో కొంతమంది వ్యక్తులను చూస్తాము. Is a Balaam. బిలాము. He was a prophet. అతడు ప్రవక్త అయి ఉన్నాడు. And he went after money and fame. అతడు ధనం వెనకాల ఘనత వెనకాల పరిగెట్టాడు. And so God supposed to use him mightily for Israel, but he lost anointing. దేవుడు బిలామును ఇజ్రాయెల్ కోసం ఎంతో గొప్పగా వాడుకోవాలని చెప్పి అనుకున్నాడు, కానీ అతడు తన యొక్క అభిషేకం పోగొట్టుకున్నాడు. And because of the love of money. ధనాపేక్షను బట్టి. And we see the గెహాజీని చూస్తాము. And he is the servant of Elisha. అతడు ఎలీషా యొక్క సేవకుడు ఉన్నాడు. Elisha was a servant of Elijah, and he got the double portion of the Elijah's ministry. And Gehazi was that servant of Elisha. Gehazi should have had a double other portion of Elisha's ministry. ఎలీషా ఏలియాకు సేవకుడిగా ఉన్నాడు. ఎలీషా ఏలియా మీద ఉన్న ఆత్మలో రెండంతల ఆత్మలు తాను పొందుకున్నాడు. కానీ ఎలీషా సేవకుడిగా ఉన్న గెహాజీ తాను కూడా రెండంతల ఆత్మలు పొందుకోవాలి, కానీ అతడు ఆ విధంగా పొందుకోలేదు. He went after money. అతడు ధనం వెనకాల పరుగుపెట్టినాడు. And he lost the anointing. అతడు అభిషేకం పోగొట్టుకున్నాడు. So dear person, it's a evil. It's a evil. That love of money, it's a evil. It will take away from the living God. We have to take it, pay attention to this. ధనాపేక్ష అనేది ఇది ఎంతో చెడుతనంతో నిండి ఉన్నది. దాని నుంచి విషయమే మనం దూరంగా పారిపోవాలి. Yeah, another person is Demas. In 2 Timothy 4:10 it says, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, he was a co-worker of Paul. He was a co-worker of Paul. 4:10. 2 Timothy 4:10. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా హేలోగును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. Yeah. Demas loved this present world. అతడు హేలోగును స్నేహించినాడు. What is the world? It's all that is. It's a love of money. ఈ లోకం అంటే ఏంటి? ధనాపేక్ష. He loved this world. ఈ లోకం ప్రేమించినాడు. And he left the Apostle Paul. అతడు అపొస్తలుడైన పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. So what made him to? ఏది అతన్ని ఆ విధంగా విడిచిపోవడానికి చేసినది? Because he loved the world. అతడు లోకం ప్రేమించినాడు కాబట్టి. So please, brothers and sisters, please take heed this evil when you are young. కాబట్టి యవనకాలంలో ఉండగానే ఈ చెడుతనం విషయమే మీరు జాగ్రత్త పడండి. Is another evil. Proverbs 3:7. మరి ఒక చెడుతనము దుష్టత్వం అనేది సామెతలు 3వ అధ్యాయము 3:7. 7వ వచనము. నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. Yeah, that do not be wise in your own eyes. Fear the Lord. Turn away from the evil. That is being wise
in your own eyes. నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. Yeah, this is evil. అది చెడుతనము. Be wise, be evil. ఆ జ్ఞానంగా ఉండడం అనేది ఒక చెడుతనము. The first person who wanted to be wise, దేవుని గ్రంథంలో మొట్టమొదట జ్ఞానిగా ఉండాలని చెప్పి అనుకున్నవాడు that is Eve. హవ్వ. Yeah, he told, you will be wise. If you eat this fruit, you will be wise. సాతాను హవ్వతో ఈ యొక్క పండు తిన్నట్టయితే నువ్వు జ్ఞానంగా ఉండగలని చెప్పి చెప్పింది. And your eyes will be open. నీ యొక్క కన్నులు తెరవబడతాయి. And you will be like God. నువ్వు దేవుని వలె ఉంటావు. Yeah, it is. That's a, yeah. So she wanted to be wise. కాబట్టి ఆమె జ్ఞానిగా ఉండాలని చెప్పేసి అనుకుంది. Yeah, she wanted to be like God. ఆమె దేవుని వలె ఉండాలనుకుంది. And so here also we see the unbelieving heart of heart in Eve. కాబట్టి ఇక్కడ కూడా మనము హవ్వలో అవిశ్వాస హృదయం చూస్తాము. She did not believe the what God has said. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలను హవ్వ నమ్మలేదు. And the devil injected the poison, evil poison of oil poison, that is be wise. He injected to her. జ్ఞానిగా ఉండాలి, నేను జ్ఞానిగా ఉండాలని చెప్పేసి అనుకుని ఆ యొక్క చెడుతనంతో నిండిన విషమును ఆ యొక్క హవ్వలోకి అపవాది ఎక్కించినాడు. What was the outcome of that? దాని యొక్క పర్యవసానం ఏమిటి? That evil poisoned Adam. ఆ యొక్క విషమును తన యొక్క ఆ యొక్క ఆదాముకి ఎక్కించింది. That being wise, it's an evil poison. జ్ఞానిగా ఉండాలని చెప్పేసి అనుకోవడం అనేది ఆ యొక్క చెడుతనంతో నిండిన విషము. And what was the outcome of that? దాని యొక్క పర్యవసానం ఏమిటి? Both were sent out of the Garden of Eden. వారు ఏదైనా వనం నుండి బయటికి త్రోలివేయబడ్డారు. They went out the presence of the Lord. వారు దేవుని యొక్క సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయినారు. So this evil, so all the evil which we see, that take us away from the presence of God. ఈ యొక్క చెడుతనములన్నీ మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాయి. Yeah, we see in 1 Corinthians 3 verse 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. Please read. 3వ అధ్యాయము 18వ వచనము. ఎవరినో తాను మోసపరచుకోకూడదు. వీళ్ళు ఎవడైనా ఈ లోకమందు తన జ్ఞానాన్ని అనుకునే ఎడల జ్ఞాని ఎగునట్టు వెరివాడు కావాలను. Yeah, that let no one deceive himself. ఎవడైనా తాను జ్ఞానాన్ని అనుకోవద్దు. Yeah, if I think that I am wise, what I am saying? I am deceiving myself. నాకు నేను జ్ఞానాన్ని అనుకున్నట్టయితే నాకు నేను మోసపరుచుకుంటున్నాను. And we see it in Galatians 6 verse 3. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాటిని ఎంచుకునే యెడల తను తానే మోసపరుచుకోండు. So here also that is so that devil deceive Adam and Eve, and if he'll deceive us also, and through the deception we go away from the presence of the Lord. అక్కడ ఏదెన్ తోటలో అపవాది ఆదాము వల్ల మోసగించినాడు. ఆ విధంగానే వాడు మనల్ని కూడా మోసగించినప్పుడు మనం కూడా దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. So dear brothers and sisters, let's turn to 1 John 5:19. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. మనము దేవుని సంబంధం మనయు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. And the whole world power in the power of the evil one. లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. But we are of God. We are of God. We are of God. దేవుని యందు ఉన్నాము. We are of God, God's people. మనం దేవుని సంబంధము. And the whole world is lies in the power of the evil one. కానీ లోకమంతా దుష్టుని యొక్క శక్తి యందు ఉన్నది. In verse 4 it says, for whatever is born of God overcome the world. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. So that whoever is born of God, we are born of God. What is the birthright for the born of God? Overcome the world. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు.
Yeah, that is ఒక the జన్మ హక్కు. that's the promise. We అదే are of the వాగ్దానం. God, overcome the world. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకం జయిస్తారు. Is it possible? But do you believe that we can overcome the world? మనం లోకం జయించగలమని చెప్పి మనం నమ్ముతున్నామా? Let not have any unbelieving heart creep in our hearts. ఎటువంటి అవిశ్వాసం మన హృదయంలోకి చొచ్చుకొని రాకుండా మనం చూసుకోవాలి. We are of the born of God. We will overcome the world, and this is the victory that overcome the world by our faith. లోకం జయించిన విజయం మన విశ్వాసమే. So, dear brothers and sisters, we can have a faith that God will help us and to overcome this all evil. ఈ చెడుతనలన్నిటిని మనం జయిస్తామని చెప్పి దేవుని యెడల మనము విశ్వాసం కలిగి ఉందాం. And provided all the condition also we have to fulfill. మనము అక్కడ రాయబడిన షరతులన్నీ మనము నెరవేర్చినప్పుడు May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. And thank you, brothers and sisters.